వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. నేను మీ రామకృష్ణ. 4 ఇయర్ సిరీస్లో హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫార్ములాలు ఎలా ఉంటాయి, ప్రాబ్లం ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని కూడా షేర్ చేయండి అన్న. చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్ అని చెప్పి ప్రీవియస్ వీడియోలు చేసాం, అవి కూడా చూడాలి. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిస్తాం. సో అక్కడ ఏం ఫార్ములా వాడామో అదే ఫార్ములా ఇక్కడ తీసుకుంటాం నాన్న. అలాగే 4 ఇయర్ కొసైన్ సిరీస్ అండ్ 4 ఇయర్ సైన్ సిరీస్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. కొసైన్ సిరీస్లో ఓన్లీ ఏఎన్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సైన్ సిరీస్లో బిఎన్ వాల్యూ మాత్రమే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n is equal to 1 to infinity an cos n pi x by l. ఇది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. సైన్ సిరీస్ ఎలా ఉంటుంది? హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn ఇంటూ సైన్ n pi x by l. ఇది హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ నాన్న. ఒకవైపు కొసైన్, ఒకవైపు సైన్. రెండింటికి ఇంటర్వెల్ ఆల్వేస్ 0, L. ఎప్పుడు కూడా 0, L తీసుకోవాలి ఇంటర్వెల్ అనేది. ఇక్కడ ఈ ఎల్ వాల్యూ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, పై కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు నాన్న. మనం పై గురించి డైరెక్ట్గా మాట్లాడడం, ఎల్లలో రాసుకుని ఎల్ వాల్యూ ఎంతో రాసుకుంటూ ఉంటాం. 0, 1 ఇచ్చాడు అనుకోండి ఇంటర్వెల్, ఎల్ వాల్యూ 1 అంటాం. 0, 2 ఇచ్చాడు అనుకోండి ఎల్ వాల్యూ 2. 0, పై ఇచ్చాడు అనుకోండి ఎల్ వాల్యూ పై. ఇలా తీసుకోవాలి. మీరు ఏ ఇంటర్వెల్ ఇచ్చినా కంపేరింగ్ విత్ 0, Lతోనే కంపేర్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్, a0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం జనరల్గా? a0 అంటే 1/L అలా రాయకూడదమ్మా. 0 to L వచ్చినప్పుడు రాసాం చూడండి, ఆ ఫార్ములాలు రాయాలి. 2/L ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. కొసైన్ సిరీస్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఇలా రాస్తున్నాం కదా సార్ అనిపిస్తుంది. సేమ్ అదే ఫార్ములా అండి. ఇక్కడ ఈవెన్ ఆడ్తో సంబంధం ఉండదు. ఈవెన్ ఆడ్ ఎప్పుడు చెక్ చేయాలి మనం? -π ప్లస్ π లేదా -L ప్లస్ L ఇలా ఇచ్చినప్పుడు, అంటే -a ప్లస్ a ఇంటర్వెల్స్ ఇలా ఉన్నప్పుడు ఈవెన్ ఆడ్లో చూస్తాం. ఇక్కడ మనకి 0 to L అమ్మ ఇంటర్వెల్ ఇలా ఉంటుంది, 0 to L అని. ఇప్పుడు మనం ఈవెన్ ఆడ్ చూడం, కానీ a0 రాసేటప్పుడు 2/L ఇంటూ ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మరి an అయితే ఎలా రాస్తాం? 2/L ఇంటూ ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ n pi x by L ఇంటూ డిఎక్స్. ఇది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. ఈ రెండు ఫార్ములాలు తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే అప్పుడు వస్తుంది. ఇక్కడ బిఎన్ ఎలా మారుతుంది చెప్పేయచ్చు, మీరు ఆల్రెడీ ఏ అని చెప్పాం కాబట్టి. వేర్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/L ఇంటూ ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ n pi x by L ఇంటూ డిఎక్స్. హాఫ్ రేంజ్ 4 ఇయర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటే ఓన్లీ బిఎన్ వాల్యూ ఒకటే కడతాం నాన్న. గుర్తుపెట్టుకోండి, 2/L రాయాలి, కానీ ఫంక్షన్తో మనకు సంబంధం లేదు. ఈవెన్ ఆడ్ అని ఏం చూడాల్సిన అవసరం లేదు. కొసైన్ సిరీస్ అడిగితే ఈ రెండు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి దీనిలో సబ్స్టిట్యూషన్ చేయడమే. సైన్ సిరీస్ అడిగితే బిఎన్ ఒకటే ఫైండ్ అవుట్ చేయడం, దీనిలో సబ్స్టిట్యూషన్ చేయడం. ఓకే, ఇప్పుడు దీని మీద ప్రాబ్లం చూద్దాం. ఓకే, ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి నాన్న. అబ్టైన్డ్ ద హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. ఇదిగోండి ఇలా ఓన్లీ సైన్ సిరీస్ అడుగుతాడమ్మ. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అన్నప్పుడు మీకు సైన్ అనగానే ఏం గుర్తు రావాలి? బిఎన్ గుర్తు రావాలి. బిఎన్ ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి అని. ఫంక్షన్ ఏమి ఇచ్చాడు చూడండి. సొల్యూషన్లోకి వెళ్తున్నా. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు? 0, π అన్నాడు. అయినా సరే మనం దేంతో కంపేర్ చేయాలి? 0, L అంటే L ఈజ్ ఈక్వల్ ఎంత? π. ఇప్పుడు 4 ఇయర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫార్మ్ 4 ఇయర్ సిరీస్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ బిఎన్ టర్మే ఉండాలి, అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity
బిఎన్ ఇంటూ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఎల్ అంటే మళ్ళీ ఎంత? పై. ఈ పై క్యాన్సిల్ అయిపోతుందనా? అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ బిఎన్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనిలో ఏ వాల్యూ కట్టాలి? మీరు ఫస్ట్ బిఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో బిఎన్ ఈజ్ ఈక్వల్ టు వేర్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా ఫార్ములా 2/L. ఎల్ అంటే ఇక్కడ ఎంత? పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to L. ఎల్ అంటే మరలా పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఎల్ అంటే మరలా పై ఇంటూ డిఎక్స్. ఇక్కడ కూడా పై క్యాన్సిల్ అనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఫంక్షను? ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీనికి ఫార్ములా ఉంది నాన్న. ఏం ఫార్ములా? ఇది ఫార్ములా అమ్మా. ఈ ఫార్ములాను అప్లై చేయండి. దేర్ ఫోర్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటూ ఫార్ములాను అప్లై చేస్తే ఈ పవర్ ఏఎక్స్, ఇక్కడ ఏ వాల్యూ ఎంతనన్నా ఈ పవర్ 1x అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సైన్ బిఎక్స్. బి ప్లస్లో ఎంత ఉందన్నా? ఎన్ ఉంది. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ ఎన్. అప్లై చేయండి. ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ 1 into x బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 square ప్లస్ బి స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్. ఏ అంటే 1 అనా? 1 into సైన్ బిఎక్స్. బి అంటే ఎన్ఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. బి అంటే ఎన్ ఇంటూ కాస్ బిఎక్స్ అంటే ఎన్ఎక్స్. ఇది డైరెక్ట్ ఫార్ములా. దీనికి లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ పై. దట్ ఎంప్లాయిస్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటూ ఫస్ట్ ఎక్స్ ఉన్న చోటల్లా అప్పర్ లిమిట్ పెట్టండి అమ్మా. అంటే ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ పై బై 1 + n² ఇంటూ సైన్ ఎన్. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ ఉంది నాన్న, ఇక్కడ పై పెడతాం అంటే సైన్ ఎన్ పై. సైన్ ఎన్ పై వాల్యూ ఎంత? 0 మైనస్ ఎన్ ఇంటూ కాస్ ఎన్. ఇదిగోండి ఎక్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ పెడతాం ఎన్ పై. కాస్ ఎన్ పై వాల్యూ ఎంత? -1/n. ఇక్కడ వరకు అప్పర్ లిమిట్ పట్టింది నాన్న. మైనస్ లోవర్ లిమిట్ మరలా ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ 0 బై 1 + n² ఇంటూ ఇక్కడ n ప్లస్లో ఈసారి 0 పెట్టాలి. సైన్ n ఇంటూ 0 సైన్ 0. సైన్ 0 అంటే 0 మైనస్ n ఇంటూ ఇక్కడ 0 పెడతాం ఈసారి. కాస్ n ఇంటూ 0 0. కాస్ 0 అంటే 1. ఇది లోవర్ లిమిట్ అమ్మ. కంప్లీట్గా బ్రాకెట్ వేయాలి. క్లోజ్ చేసాం. దట్ ఇంప్లైస్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటూ ఇక్కడ ఈ పవర్ పై ఇంటూ న్యూమరేటర్లోనే ఎన్ ఉంది ఇంటూ మైనస్ మైనస్ క్యాన్సిల్ కాదండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ -1/n+1 అవుతుందమ్మా. బై డినామినేటర్లో 1 + n² మిగిలింది. మైనస్ ఇక్కడ ఈ పవర్ 0 అంటే 1 బై 1 + n² ఇంటూ మైనస్ ఎన్. మైనస్ ఎన్ ఈ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి ఎన్ మాత్రం మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π. న్యూమరేటర్లో ఏం కామన్ తీయచ్చు? ఎన్ 2 చోట్ల ఉంది నాన్న కామన్ది. డినామినేటర్లో ఏముంది? ఇక్కడ 1 + n² ఉంది 2 టర్మ్లోను. కామన్ తీసేస్తే ఇంకా న్యూమరేటర్లో మనకేం మిగులుతుంది? ఈ పవర్ పై ఇంటూ -1/n+1 ప్లస్ ఇక్కడ n బై 1 + n² కామన్ వెళ్ళిపోతే ఓన్లీ 1 మిగులుతుంది. సో ఇది నా బిఎన్ వాల్యూ. ఇప్పుడు ఈ బిఎన్ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెట్టి ఆ సిరీస్ని ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, ఇక్కడ రాయండి. సబ్స్టిట్యూట్ బిఎన్ ఇన్ ఈక్వేషన్ 1.
ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, తీసేస్తున్నాను ఇదంతా. ఓకే, ఈక్వేషన్ 1 ఇది. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ ఏంటన్నా, దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. బిఎన్ వాల్యూ ఎంత వచ్చిందన్నా, 2/π ఇంటూ n/1 ప్లస్ ఎన్ స్క్వేర్ని కామన్ తీసాం, -1 హోల్ పవర్ n+1 ఇంటూ ఈ పవర్ π ప్లస్ 1, ఇదంతా బిఎన్ వాల్యూ అండి, ఇంటూ సైన్ ఎన్ఎక్స్. ఇప్పుడు మనం ఎన్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఎన్ కాకుండా కాన్స్టెంట్గా మిగిలిన టర్మ్ ఏంటి, 2/π. దీన్ని సిగ్మా బయటికి తీసుకొచ్చేస్తున్నాను, అంటే 2/π బయటకు వచ్చేస్తుంది. 2/π ఇంటూ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. న్యూమరేటర్లో ఎన్ ఇంటూ 1 ప్లస్ -1 హోల్ పవర్ n+1 ఇంటూ ఈ పవర్ π బై డినామినేటర్లో 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్, ఇది మిగులుతుందన్న. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటూ, ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టి ఒకటి చేద్దాం నాన్న, అంటే 1 ఇంటూ 1 ప్లస్ -1 హోల్ పవర్ n+1 అంటే 1 ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ π బై డినామినేటర్లో 1 ప్లస్ ఎన్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ సైన్ 1 ఇంటూ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్, ఈ 1 ప్లస్ 1 ఎంత అవుతుందన్నా, 2 అవుతుంది. -1 స్క్వేర్ అంటే +1, 1 ఇంటూ ఈ పవర్ π బై 1 ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. ఇదంతా n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు అది తీసుకొచ్చి ఇక్కడ రాయండి, అంటే 1 ప్లస్ ఈ పవర్ π బై 1 ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు 2 పెట్టండి నాన్న. 2 పెడితే ఏమవుతుందో చెక్ చేయండి. 2 పెడితే ఏమవుతుంది, ఫస్ట్ 2 వస్తుంది ఇంటూ 1 ప్లస్ -1 హోల్ పవర్ 2 ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ π బై 1 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ సైన్ 2x. అంటే ఏ విధంగా మారుతుందో చూడండి, 2 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 3 నాన్న, దీని వాల్యూ -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ ఇంటూ ఈ పవర్ π మైనస్ ఈ పవర్ π 1 మైనస్ ఈ పవర్ π బై 1 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ సైన్ 2x. సబ్స్టిట్యూషన్ చేయండి, 2 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ π బై 1 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ సైన్ 2x. నెక్స్ట్ సిమిలర్లీ ఇలాగే ఏమవుతుంది, నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందో చెప్పగలరా, మీరు రాయండి, చెక్ చేయండి. 3 ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ π, మళ్ళీ ప్లస్ టర్మ్ వస్తుంది, ఇక్కడ ఫస్ట్ ప్లస్ టర్మ్ వచ్చింది, తర్వాత మైనస్, ఇప్పుడు ప్లస్ బై డినామినేటర్ 1 ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 2 స్క్వేర్, ఇక్కడ 1 ప్లస్ 3 స్క్వేర్, నెక్స్ట్ సైన్ 3x ప్లస్ అండ్ సో ఆన్. ఇదండి ఎక్స్పాన్షన్. 4-year హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటే ఇది ఒక్కటి మాత్రమే, అంటే బిఎన్ ఒక్కటే తీసుకుని చేయాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.